వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పెను విషాదం జరిగింది. ఆర్సీబీ ఐపీఎల్ 2025 18th సీజన్ కప్పు గెలిచిన సందర్భంగా ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకి అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అదుపు చేయటంలో పోలీసు వారు విఫలమయ్యారు. మరియు గేట్లు సకాలంలో తెరకపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా లోనకు పోవటం కోసం గేట్లు ఎక్కి దూకిపోవటానికి ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసు వారు లాఠీ చార్జీ చేశారు. దానివల్ల ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. మరో 50 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో కొంతమంది కోమాలో పోయినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సంతాపాన్ని తెలియజేశారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గారు మరి చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తానని అనౌన్స్ చేశారు. ఏది ఏమైనా కూడా మహా విషాదం జరిగింది. మరి ఆ చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇది బయట జరిగిన విషయం. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం లోన బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. మరి అది అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారికి బయట జరిగింది తెలుసో లేదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.